హే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ 20 వాక్స్ విత్ మ్యాగీ. రొయ్యల కూర. ఈ రొయ్యల కూరని ఎవ్వరు చేసినా ఎలా చేసినా నాకు నచ్చదండి. అది నేను చేసుకుంటేనే నాకు తినాలనిపిస్తుంది. అదేంటో తిన్న 4 ముద్దలైనా కానీ నేను వండుకున్న కూరనే తృప్తిగా అనిపిస్తుంది. సరే, నేను చేసే ప్రాసెస్ ఏంటి అంటే రొయ్యల్ని మంచిగా కడిగేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి సన్న మంట మీద ఫ్రై అవనివ్వాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకుంటే దాని టేస్ట్ వేరేలా ఉంటుంది. స్టోర్ చేసింది నాకు పెద్ద ఇష్టంగా అనిపించదు కాబట్టి నేను అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేస్తాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో టొమాటోలు యాడ్ చేసుకోవాలి. టొమాటోలు యాడ్ చేసుకున్నాక దానిలోంచి కొంచెం నీరు వస్తున్నప్పుడు మనం కడిగి పెట్టుకున్న రొయ్యల్ని అందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి తిప్పేసుకొని సన్నపు మంట మీద కాసేపు ఉడకనివ్వండి. ఒక 5-6 నిమిషాలు ఉడికిన తర్వాత అందులో ఉప్పు, పసుపు వేసుకుని మళ్ళీ కొంచెం సేపు ఉడకనివ్వండి. సిమ్లో ఉడికినప్పుడు దానిలో నుంచి కొంచెం నీరు వదులుతూ ఉంటుంది. మనం ఉప్పు వేయడం వల్ల నీరు వస్తుంది. ఆ వచ్చిన నీరు ఇంకిపోయే వరకు ఉడకనివ్వాలి. ఇలా చేయడం వల్ల నీచు స్మెల్ అనేది తగ్గిపోతుంది. తర్వాత అందులో కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత అందులోంచి ఆయిల్ బయటకు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు కారం యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడా. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మగ్గనివ్వండి. తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కాసేపు మూత పెట్టి మళ్ళీ ఉడకనివ్వండి. అంతే, సింపుల్గా అయిపోతుంది. నేనైతే చాలా దగ్గరికి చేస్తాను, గ్రేవీలా చేస్తాను, ఫ్రైలా అయితే చేయను. ఇది దేనిలోకైనా సెట్ అయిపోతుంది, లైక్ అన్నంలోకైనా కానీ చపాతీలోకైనా కానీ. నేను చేసే ప్రాసెస్ ఇలా ఉంటుందన్నమాట. సరే, వీడియో నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.